విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ ఐకాసా డిమాండ్ చేసింది. తెలంగాణ విద్యుత్ సంస్థలో 23,000కు పైగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వాలు ఇన్నేళ్లు ఆర్టిజన్ అనే పేరుతో మోసం చేశాయని, తక్షణమే ఆర్టిజన్స్ అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఐకాసా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని విద్యుత్ కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఇటీవల తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సభలో పలువురు ఐకాసా నాయకులు పాల్గొన్నారు. ఆర్టిజన్స్ వ్యవస్థను ఇలాగే కొనసాగిస్తూ ప్రభుత్వం జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్స్ తదితర పోస్టులను రిక్రూట్ చేస్తుందన్నారు. దీంతో ఆర్టిజన్స్ ఉద్యోగ విరమణ దాకా ఆర్టిజన్స్ పోస్టులోనే కొనసాగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్లలో పర్మనెంట్ ఉద్యోగులు చేసే పనిని ఆర్టిజన్ కార్మికులు కూడా చేస్తున్నారన్నారు. అయినప్పటికీ తమను అంటరాని వారుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మేము ఆర్టిజన్ కార్మికులము. గత 2017లో మమ్మల్ని పాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పింది. ఆ తర్వాత కోర్టు కూడా మాకు అనుకూలంగా వీళ్ళని డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఉన్నారు, వీళ్ళని పర్మనెంట్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు చెప్పింది. ఆ తర్వాత ఆ కోర్టు కేసు గెలిచినాక దొడ్డిదారున స్టాండింగ్ ఆర్డర్ ని తీసుకొచ్చి పెట్టారు. స్టాండింగ్ ఆర్డర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం పెట్టి మాకు ఈ రోజు ఆ యాక్ట్ ప్రకారం చూసినప్పటికీ కూడా 8 hours షిఫ్ట్ డ్యూటీ చేయాలి, ఓటీలు చేయాలి, మాకు గ్రాడ్యుటీ, పండుగల వెలుసులు ఇలా అనేకం ఉన్నా కూడా అది ఇవ్వకుండా ఏదో ఒకరు పూర్తి స్థాయి పర్మనెంట్ అవుతామనే ఆలోచనతోటి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లోబడి పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు మేము ఆర్టిజన్ కార్మికులము. గత 2000